టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశం 25 కోట్లతో కాణిపాకం ఆలయం వద్ద టీటీడీ కళ్యాణ మండపం ఏసీ నాన్ ఏసీ 2 కళ్యాణ మండపాలు నిర్మిస్తాం. ఒంటిమిట్టలో పవిత్రవనం 3 కోట్లతో నిర్మాణం. పర్చేసింగ్ కమిటీలో ఉన్న ఉద్యోగులు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు. ఏసీబీ విచారణ చేయాలని తీర్మానం. బయట కొనే 400 రూపాయల శాలువాలు 1300కు కొన్నట్లు తెలిసింది. వేదిక యూనివర్సిటీ వీసీగా రాణి సదాశివమూర్తిని తొలగిస్తూ నిర్ణయం. వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజులు నిర్వహిస్తాం. 2 రోజులు నిర్వహించే ఆలోచన లేదు. తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అందుకోసం ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు. కాణిపాకంలో ఒక 16 కోట్లు 20 కోట్లు 25 crores 25 కోట్లు పెట్టి టీటీటీ అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ కట్టేది ఆ నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పచెప్పద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించడం జరిగింది. ఇక అదేవిధంగా ఒంటిమిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్. దానికి కూడా 3 కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్ర వనాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఏసీబీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వీసీ సదాశివమూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ముఖ్యాంశాల్లో ఇది ప్రధానమైనటువంటి అంశం. టీటీడీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బహునం పర్మనెంట్ ఉద్యోగులకి 15,400, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 7,535 ఇవ్వాలని నిర్ణయం. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10% ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ విధంగా ఈ 1 yearలో ఇంత సుదీర్ఘంగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. మీరు ఏమన్నా క్వశ్చన్ అడగాలంటారా? అది యాజ్ యూజువల్గా 10 రోజులే ఉంటుంది. 2 రోజులని ఎవరన్నారు? లేదండి, యాజ్ యూజువల్. అది ఆ 10 రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తున్నాము. లోకల్గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు సీఎం గారు అన్నమాట వాస్తవం. తర్వాత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్లో వాళ్ళు మాకు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. 10 రోజులు పెట్టండి, సుమారు 7 లక్షల మంది
దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది. అని అవి యాజ్ యూజువల్గా ఉంటాయండి. దాన్ని ఎట్లా స్ట్రీమ్ చేయాలనే దాని మీద కమిటీ వేస్తాం. ఇంకా టైం ఉంది కదా 2 నెలలు.